కథ పేరు మూడు గదుల వాటా. రచయిత శ్రీ శ్రీనివాసరావు జీడిగుంటగారు. ఇదిగో రత్నం, కొద్దిగా వేడిగా కాఫీ ఇస్తావా? అలా వాకింగ్ వెళ్తాం, తాగేసే. ఉదయమే తాగేశారుగా. డాక్టర్ కాఫీ ఎక్కువగా తాగొద్దన్నాడు, గుర్తులేదా? గుర్తుంది. ఆనాడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నర్సేమంది, డాక్టర్ గారు కాఫీ త్రాగుతున్నారు, కొద్దిసేపు వెయిట్ చేయండి అంది. అందుకే కాఫీ మంచిదే, కొద్దిగా ఇవ్వు. ఉదయం లేచింది దగ్గర్నుంచి కాఫీ ఇవ్వడం, టిఫిన్ చేసి పెట్టడం, మళ్ళీ కాఫీ, వాకింగ్ నుంచి రాగానే నిమ్మకాయ నీళ్లు, ఆ తర్వాత భోజనం, మళ్ళీ కాఫీ, రాత్రికి టిఫిన్. ఇదే నా బ్రతుకు. పెళ్లైన రోజునుంచి అడుగుతున్నాను, నా పేరున బ్యాంకులో అకౌంట్ తీసి 1,00,000 రూపాయలు వేయండి, రేపు ఎటొచ్చి ఎటుపోయినా నన్ను ఆదుకుంటుంది అని. ఆధార్ కార్డులో పేరు తప్ప ఏమీ లేదు నా పేరున. ఎటొచ్చి ఎటుపోయినా అంటే నా పని అంతేనని డిసైడ్ అయిపోయావా? మా ఇంట్లో అందరూ 80 దాటారు, నాకిప్పుడు 60. అయ్యో, ఎందుకండి సంక్రాంతి నాడు అశుభం మాటలు? నా అభిప్రాయం, నాకంటూ చేతిలో కొంత డబ్బు ఉంటే చిన్న చిన్న వాటికి మిమ్మల్ని అడగక్కర్లేదు అని. ఏమిటో ఈ మధ్య తెలుగు టీవీ సీరియల్స్ చూసి ఏ మాట వాడాలో తెలియకుండా పోయింది. పొరపాటున ఎటొచ్చి ఎటుపోయినా అన్నాను. దేవుడా క్షమించు తండ్రి, నీకీరోజు బియ్యం పరవాన్నం వండి నైవేద్యం పెడతాను అంది లెంపలు వేసుకుంటూ. నేనలా వాకింగ్ వెళ్ళి వస్తాను, బజార్ నుంచి ఏవైనా తీసుకుని రావాలా అంటూ అల్మరాలో పర్సు లేకపోవడం చూసి, రాత్రి నా పర్సు ఇక్కడ పెట్టాను, ఏమైంది అన్నాడు భార్యతో. అలా కనిపించేటట్లు పర్సు పెడితే ఏమన్నా ఉందా? తెల్లారి లేస్తే పనివాళ్లు ఇంట్లో తిరుగుతూ ఉంటారు. అందుకే తీసి నా దగ్గర దాచాను. మరింకా బ్యాంక్ అకౌంట్ కోసం ఎందుకు గొడవ? మొత్తం క్యాష్ నీ దగ్గరే ఉంచుకుని అన్నాడు నవ్వుతూ వెంకట్రావు. సరే, ఎంతిమ్మంటారు? ఎంతేమిటి, ఆ పర్సులా ఇవ్వు, బాగానే ఉంది వరస అంటూ భార్య చేతిలో పర్సు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమిటో ఈ మనిషి, అంత డబ్బు చేతిలో ఉన్నా తనకోసం 1 రూపాయి వాడుకోరు అనుకుంది రత్నం. ఏమిటి అప్పుడే వచ్చేశారు అంది భర్తను చూసి. ఈరోజు హరిదాసులు గంగిరెద్దులు వస్తాయిగా, ఇంటి దగ్గరికి వాటిని చూడటం నాకు బాగా ఇష్టం. అవును కదా, ఎంతైనా బంధుప్రీతి. అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది అన్నాడు కోపంగా. ఎలా సాగుతోంది వీళ్ల సంసారం? వీళ్లకి 2 పిల్లలు. వాళ్లు ఉద్యోగాలు చేసుకుంటూ పరాయి రాష్ట్రంలో ఉంటున్నారు. వెంకట్రావు రత్నం దంపతులకి పెళ్లైన దగ్గర్నుంచి ఉంటున్న ఇల్లు వదిలి కొడుకుల దగ్గరికి వెళ్లటం ఇష్టంలేదు. ఇంటి ఓనర్ కూడా అప్పుడప్పుడు కొద్దిగా అద్దె పెంచడమే కాని వీళ్లని ఇల్లు ఖాళీ చేయమని ఎప్పుడూ అనలేదు. ఎన్నాళ్లని ఈ 2 బెడ్రూమ్స్లో ఉంటాము, పిల్లలొస్తే కష్టంగా ఉంటోంది అని కూడా మీకు ఆలోచన రాలేదా అంది భర్తకి అన్నం వడ్డిస్తావు. ఎప్పుడో ఒకసారొచ్చే పిల్లల కోసం పెడ్డిల్లు తీసుకోవటం ఎందుకే? అదీకాక మన హౌస్ ఓనర్ మంచివాడు. పిల్లలకు ఉన్న 2 గదులు ఇచ్చి మన హల్లో పడుకుందాం, ముసలాళ్ళం ఎక్కడ పడుకున్నా ఒక్కటే అన్నాడు. భర్తకి చెప్పి లాభం లేదు అనుకుని కొడుకులకి చెప్పి వాళ్లచేత మొగుడికి చెప్పించింది. ఎందుకురా ఇప్పుడు ఇల్లు మారడం, ఈ సామానంతా సర్ది ఇంకో ఇంటికి తీసుకుని వెళ్లడం మా వల్ల కాదు. మీ అమ్మకి నడున్నొప్పి, నాకు చేతులు వణకడం మీకు తెలుసుకదా. అయినా మీ అమ్మ ఏది చెప్పినా వెంటనే తల ఊపి నాకు ఫోన్ చేసేయడమేనా అన్నాడు వెంకట్రావు. వాళ్లు సెలవు చూసుకుని వచ్చి సామాను కొత్త ఇంటికి చేరుస్తారు. ముందు మీరు ఇల్లు చూడండి అంది. కొద్ది రోజుల తర్వాత భార్య రత్నంని తీసుకుని వెళ్ళి, ఇదే ఇల్లు బావుందా అన్నాడు. ఇండిపెండెంట్ హౌస్ ఎందుకండి, రెంట్ ఎక్కువ ఉంటుందేమో అంది ఇల్లు చూసి. మొక్కలు కూడా పెంచుకోవచ్చు అంటూ. నాకు ఇప్పుడు ఉన్న ఇల్లు మారడం ఇష్టంలేదు. నీ పోరు పడలేక మా స్నేహితుణ్ణి అడిగితే, వేరే ఇల్లు ఎందుకురా, మేము అమెరికా వెళుతున్నాము, గ్రీన్ కార్డు ఉంది కదా, ఈ ఇంట్లో నువ్వు ఉండు అన్నాడు. దీపం పెడితే చాలు, నీకు తోచినంత అద్దె ఇవ్వు, పెద్దగా అద్దెమీద ఆశ పెట్టుకోలేదు, ఇల్లు పాడు కాకుండా ఉంటే చాలు అన్నాడు. మీకు మంచి స్నేహితులు కూడా ఉన్నారన్నమాట. సరే, పిల్లలకు చెప్పి రమ్మంటాను సామాన్లు సద్దటానికి అంది రత్నం. పిల్లలు అసాధ్యులు. వచ్చి సామాన్లు సర్ది ట్రక్లో వేసుకుని కొత్త ఇంటికి తీసుకుని వెళ్లి ఒక సోఫా 4 కుర్చీలు కూడా కొని హాల్లో వేశారు. మీరు ఏ పని సరిగ్గా చెయ్యరు కదా, ఏదో 3 గదులు ఉన్న ఇల్లు చూడమంటే డూప్లెక్స్ హౌస్ చూశారు. ఇప్పుడు రోజూ మేడమెట్లు ఎక్కిలేక నడుం పడిపోతోంది అంటూ గట్టిగా అరుస్తున్న భార్యమీద వెంకట్రావుకి పిచ్చ కోపం వచ్చింది. ఇల్లు చూసేదాకా ప్రాణం తీసి ఇప్పుడు వంకలు పెట్టి నెపో నా మీదకి తోస్తున్నావు. బుద్ధి లేకుండా ఆ అరుపులేమిటి? ఒక పక్కన నేను ఫోన్లో ఆఫీస్ వాళ్లతో మాట్లాడుతున్నాను అని కూడా ఆలోచన రాదు అంటూ దులిపేశాడు. రత్నం మాత్రం ఏమీ తక్కువ తినలేదు. మొగులు ఒకటంటే తను 2 అని, ఇహనుంచి మీతో మాట్లాడితే ఒట్టు అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. మంచిది, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు.
రెండోసారి కాఫీ లేదు, ఏమి వండాలో అడగటం లేదు, చిక్కుడుకాయలు తెచ్చి టేబుల్ మీద పడేసింది. ఓహో, అయితే ఇప్పుడు నేను చిక్కుడుకాయలు వలవాలన్నమాట అనుకుంటూ ఆ పనిలో పడ్డాడు. చూద్దాం, నేను కూడా మాట్లాడను, ఇప్పుడు ఒకరినుంచి ఒకరికి కావలసిందేమీ లేదు అనుకున్నాడు. రాత్రి అవ్వగానే తన దిండు దుప్పటీ తీసుకుని మేడమీద రూంలోకి వెళ్ళిపోయాడు. ఎవ్వర్ని సాధిద్దామని పైన గదిలోకి వెళ్ళిపోయారు? అర్ధరాత్రి షుగర్ పడితే తేనె నీళ్లు కలిపి ఎవ్వరిస్తారో చూస్తాను అనుకుంది రత్నం. వీళ్లు మాట్లాడుకోకుండా ఉండటం వారం రోజులు దాటింది. ఆయన మాట్లాడితే బాగుండును అని రత్నం, భార్య మాట్లాడితే బాగుండును అని వెంకట్రావు అనుకోవడమేగాని ఎవ్వరూ ముందుకు రాకుండా భీష్మించుకొని కూర్చున్నారు. ఏమిటి నాన్నా, ఈ వయసులో అమ్మా మీరు ఇలా తగాదాపడి మాట్లాడుకోకుండా ఉండటం? 3 గదులు ఇల్లు తీసుకుంది మీరిద్దరూ చెరో గదిలో పడుకోడానికా అన్నాడు పెద్ద కొడుకు ఫోన్ చేసి. ఈ మాట మీ అమ్మని అడగాల్సింది. ఒకటే చాదస్తం, ఏ మాట పడితే ఆ మాట అంటోంది నన్ను. ఎవ్వరూ లేనప్పుడు అంటే సరే అనుకుంటాను. నేను ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు సూర్యకాంతల్లా అరుస్తూ ఉంటుంది. దానితో నాకు బీపీ పెరిగి నేను అరవడం. లాభం లేదురా, నువ్వొచ్చి కొన్నాళ్లు మీ అమ్మని నీ దగ్గరికి తీసుకుని వెళ్ళు. మీ అమ్మ అరుపులకి నాకు గుండెల్లో బ్లాక్స్ ఎక్కుమయ్యి ఏమవుతానో అని భయంగా ఉంది. ఈ వారం నుంచి నా టిఫిన్, నా కాఫీ నేనే చేసుకుంటున్నాను. ఇహ వంట కూడా నేనే చేసుకోగలను. త్వరగా వచ్చి మీ అమ్మని కాని లేదంటే నన్ను కాని ఎవర్నో ఒకర్ని తీసుకుని వెళ్ళు అన్నాడు వెంకట్రావు. ఏమిటో నాన్నా మీ గొడవలు? సరే, వచ్చే వారం వస్తాను, అమ్మని తీసుకుని వెళతాను. మిమ్మల్ని తీసుకుని వెళితే నా పరిస్థితి కూడా మీలా అవుతుంది అన్నాడు. నేను పడనప్పుడు నా డబ్బులెందుకు? నీ కొడుకునడుగు డబ్బులు పంపమని అని వెంకట్రావు తిరుగు మెసేజ్. ఈ గొడవలో పడి ఇద్దరూ మందులు సరిగ్గా వేసుకోకపోవడంతో వెంకట్రావుకి షుగర్, బీపీ పెరిగి తన గదిలోంచి కిందకు రావడం మానేశాడా రోజు. ఏమైంది? ఈయనకి 9 గంటలైనా కాఫీ కలుపుకోడానిక్కూడా కూడా రాలేదు. ఏమిటో, ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా ఈయన చేసే పనులకి అరవడం తప్పడం లేదు అనుకుంటూ మేడమీదకి వెళ్లి భర్త పడుకున్న గది తలుపు కొద్దిగా తెరిచి చూసింది. మంచంమీద మనిషి కనిపించకపోవడం, బాత్రూం నుంచి గట్టిగా డోక్కుంటున్న అరుపులు విని కంగారుగా తలుపు తట్టి, ఏమైంది, ఒంట్లో బాగుండలేదా అంది తను భర్తతో మాట్లాడటం లేదు అనే విషయం మర్చిపోయి. తలుపు తీసుకొని నీరసంగా బయటకు వచ్చి, అవును, రాత్రినుంచి ఇదే పరిస్థితి అన్నాడు. సరే రండి, జీలకర్ర తేనె ఇస్తాను, తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నాకు ఆరోగ్యం బాగుండలేదు, అయినా మీలాగా కంగారుపడ్డానా? అందుకే అనేది ఏదీ తెలియదు అని అంటూ భర్త చెయ్యి పట్టుకొని మెట్లు మెల్లగా దింపి సోఫాలో కూర్చోబెట్టింది. నువ్వన్నది నిజమే, ఈ వయసులో మెట్లు దిగడం కష్టమే. ఒక్కసారి దిగేసరికి నాకు కష్టమనిపించింది. అలాంటిది రోజుకి 4-5 సార్లు పైకి క్రిందికి దిగుతూ ఉంటావు అన్నాడు. రత్నం ఏమీ జవాబివ్వకుండా తేనె, జీలకర్ర పొడి కలిపి తీసుకుని వచ్చిచ్చింది. ఏమిటో, ఎంత వద్దనుకున్నా గొడవలవుతున్నాయి మనిద్దరికీ. అది వరకు 2 గదుల ఇల్లే నయ్యం. నేను అరిచినా మీరు పట్టించుకునేవారు కాదు. ఈ 3 గదుల ఇల్లు అచ్చిరాలేదు. మీరు కూడా తిరిగి అరుస్తున్నారు అంది రత్నం. భార్యవంక చూసి, మళ్ళీ పాత ఇంటికి వెళ్ళిపోదామా? తిట్టుకున్నా ఒకటే పడకగది కాబట్టి మళ్ళీ మాట్లాడుకునేవాళ్లం. ఇల్లు విశాలం కాదు, మనసులు విశాలంగా ఉంటే చాలు. ఇంక ఎన్నాళ్లు కలిసుంటామో తెలియదు. అప్పుడు ఎవరో ఒకరు ఒంటరిగా ఉండక తప్పదు. ఇప్పుడే తగువులాడుకుని ఒకే ఇంట్లో ఒంటరిగా ఉండటం ఎందుకు అన్నాడు. అవునండి, మనమొక ఒప్పందంకి వద్దాం. నేను అరిచినప్పుడు మీరు మాట్లాడకుండా ఉండాలి. అలాగే మీరు అరిస్తే నేను మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోతాను అంది తను. సరే, చూడు ఎవరో ఫోన్ చేస్తున్నారు అన్నాడు. ఫోన్ తీసుకుని, పెద్దాడు అంటూ, ఏరా అబ్బాయి, ఎలా ఉన్నావ్ అంది రత్నం. అమ్మా, ఈరోజు సాయంత్రం వస్తున్నా నిన్ను నాతో తీసుకుని వెళ్ళడానికి. బట్టలు సర్దుకుని రెడీగా ఉండు అన్నాడు. అక్కర్లేదురా, నేను మీ నాన్న కలిసి వచ్చే నెల నీ దగ్గరికి వస్తాములే అంది. అయితే మీరు మాట్లాడుకుంటున్నారా అన్నాడు. అవునురా, 35 సంవత్సరాల బంధం మాది అని కొడుకుతో అంటున్న భార్యని చూసి నవ్వుకున్నాడు వెంకట్రావు. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.